నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, చాలా ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కానీ లివర్ సమస్య ఇది కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో దీన్నే చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఫ్యాటీ లివర్ అంటారు, లివర్ ఫెయిల్యూర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా ఆయుర్వేదిక్లో ఏమైనా మంచి వైద్యం ఉందా? చిట్కాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉందమ్మా. ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత ఆ సిమ్టము కొన్ని సంవత్సరాల తర్వాత ఆ లివర్ సిరోసిస్ కానీ లివర్ కంప్లీట్గా డ్యామేజ్ కావడం జరుగుతుంటుంది. అది మన చేతుల్లోనే. కడుపు ఉబ్బరంగా ఉంటే మనం ఎప్పుడు కూడా మనం తీసుకునేంత ఆహారం తీసుకుంటే కడుపు ఉబ్బరంగా లేకుండా ఉండేదాన్ని ఫ్యాటీ లివర్ లేని వ్యక్తి. ఈరోజు మనం కల్తీ ఆయిల్స్ మన ఏంటంటే జంతువుల కలయబారాలని ఉడకబెట్టి ఆయిల్స్ తీసి బిర్యానీ సెంటర్లకు పంపుతారు. మేము ఎక్కడ కూడా బిర్యానీ తినే ఒక అవకాశం లేదు మాకు, ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి. మేమేంటంటే గానగ నూనె తెచ్చుకుంటాము, ఇంట్లో చేయించుకుంటాము. ఇప్పుడు మిర్యాలగూడలో 3 రోజులు ఉంటాయి, నేను ఇక్కడ మీ హైదరాబాద్లో 3 రోజులు ఉంటాయి. ఇక్కడ కూడా అక్కడ కూడా గానగ నూనె వాడతాం మేము. మాకు ఎవరికైనా వస్తే మిర్యాలగూడ భోజనం పెడతాం, వాళ్ళకు కూడా గానగ నూనె. ఏదో ఖరీదు తక్కువ ఉందని ప్యాకెట్లు తెచ్చి వాడం. కాబట్టి ఏంటంటే ఫస్ట్ కనుక మీకు ఫ్యాటీ లివర్ అనగానే మీకు దానికి ఒక చిన్న చిట్కా. అసలు ఫ్యాటీ లివర్ అనేది ఒక 3 నుంచి 10 రోజుల్లో పారదోలే ఒక చిన్న చిట్కా. తుమ్మి చెట్టు అని మనము వినాయక చవితిలో పూజలో వాడతాం, తుమ్మి ఆకుని. ఇంకొకటి నల్ల కామంచి అని చెట్టు, అందరికీ మనకు ఈ గొర్రెల కాపరులకు వాళ్ళు పెద్ద వైద్యులు వాస్తవం. మా గురువుగారు అనేది మనంగాధర వైద్యులకు గొర్రెల కాపరులు వైద్యులు అనేది. అది ఇంకొకటి ఏంటంటే నేల ఉసిరి అనేది ప్రతి గ్రామంలో అది భగవంతుడు ఇచ్చిన వరము. మనకు వన సంపదన, మన ఆయుర్వేద సంపద, మన సనాతన ధర్మ సంపద నేల ఉసిరి. ఈ మూడింటిని కనుక సమపాలలో తీసుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. తుమ్మి చెట్టు అందరికీ తెలిసిందే, వినాయక చవితి రోజు పూజ చేస్తారు. నల్ల కామంచి కూడా అందరికి తెలిసిందే. నేల ఉసిరి చెట్టు ఈ సమభాగాల్లో ఒక 100 గ్రాములు కనుక గంత ఆకు కనుక తీసుకొచ్చుకొని ఎండలో పెట్టుకొని ఈ 3 కనుక పౌడర్ చేసుకొని, ఎగ్జాంపుల్ ఇది ఒక 200 గ్రాములు అయింది అనుకో, ఒక 10 గ్రామ్స్ మనకేంటంటే మిరియాలు అనేది వాడాలి. దాంట్లో ఒక 10 గ్రామ్స్ దంచి అందులో వేసుకొని బాగా వస్త్రకాగితం బట్టి గాజు వాటిలో నిల్వ ఉంచుకుంటే ఒక 3 నెలలు అసలు 41 డేస్ తర్వాత మీకు ఫ్యాటీ లివర్ అనేది ఉండదు. ఈజీ. ప్రతి గ్రామంలో మీరు వెళ్ళి చూడండి, తుమ్మి చెట్టు అంటే ఇస్తారు, అట్లా నల్ల కామన్ చెట్టు అంటే ఇస్తారు, నేల ఉసిరి చెట్టు అంటే ఇస్తారు. ఈ 3 చెట్లు కనుక తీసుకొని 3 సమాన భాగాల్లో ఒక 100 గ్రాములు అనుకోండి, 300 గ్రాములు అయితే మనం నిల్వ పెట్టుకోవచ్చు. దాంట్లో ఒక 10 గ్రాములన్నీ కాస్తన్ని ఒక 20 మిరియాలు వేసుకొని అయినా దంచి పౌడర్ చేసుకొని వస్త్రకాగితం ఏదైనా కూడా నేను చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో ఒక బట్టలో వస్త్రకాగితం పట్టుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. చెట్ల పేర్లు పదే చెప్తున్నా. తుమ్మి చెట్టు, నల్ల కామన్ చెట్టు అండ్ నేల ఉసిరి చెట్టు. అట్లా ఆ 3 సేకరించి మీ గ్రామాలలో ప్రతి ఒక్కరు అడిగి చెప్తారు. అది తెచ్చుకొని దీనికి ఎలాంటి పథ్యం ఉండదు. ఉదయం మధ్యాహ్నం చేసి చాలా మంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏమంటారంటే, గురుగారు నాకు కొద్దిగా తెలంగాణ సాంప్రదాయం అందలవాటు ఉంది అంటే మేమిచ్చే మా గురువులు ఇచ్చేది ఏదైనా సిద్ధ వైద్యం ప్రక్రియ ప్రకారం అయితే తీసుకోవడం తప్పు. కానీ ఈ చెట్ల క్రియలు ఏముందమ్మా, ఇప్పుడు కరివేపాకు ప్రతిరోజు వాడతాం, కొత్తిమీర ప్రతిరోజు వాడతాం, వాటికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏముండదు. కాబట్టి ఇది కనుక ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా, 2 గ్లాసులు నీళ్లు పోసి ఒక చెంచా పౌడర్ వేసి 1 గ్లాస్ అయ్యే వరకు మరగబెట్టి కనుక తాగితే మీ లివర్ అనేది 100%గా యాక్టివేట్ అయ్యి మీ పొట్ట ఉబ్బరం అనేది పోతుంది. లివర్ ప్రాబ్లం ఉంటే స్టార్టింగ్లో అది పెరిగి 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 ఎప్పుడో లివర్ సిరోసిస్ కాడికి లివర్ డ్యామేజ్ అనే స్థాయికి పోతుంది. నా దగ్గర 5 నుంచి 10 సంవత్సరాల నుంచి నాకు లివర్ సార్ ఇట్లా లివర్ ప్రాబ్లం ఉంది సార్ అని మా దగ్గరకు వస్తుంటారు. ప్రాబ్లం అంటే ఏంటంటే అదే చెప్పేది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అంటారు. ఆ ఫ్యాటీ లివర్ స్థాయి ఎంత, ఏంది, ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి. అదే మనకు ఆ లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే స్టార్టింగ్లో కనుక ఇప్పుడు నేను చెప్పిన చిటిక కనుక చేసుకుంటే నిండు నీరులో ఆరోగ్యాలతో జీవిస్తారు. మంచిగా ఆకలి అవుతుంది, మంచి నిద్ర పడుతుంది. మనకేంటంటే లివర్ అనేది ఒక ప్రత్యేకమైన ఆర్గాన్, దాన్ని కనుక కాపాడుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే 12-1 గంటల దాకా నిద్రపోరు. 8 o'clock 7 o'clock మన పని అయిపోయిన తర్వాత పడుకోవాలి. పడుకుంటే ఏంటంటే ఆ లివర్ అనేది నిద్రపోతుంది. అది కూడా ఒక మన శరీరంలో ఒక భాగమే. మనం నిద్రపోతే అది కూడా నిద్రపోతుంది. అంతేగాని 24 గంటలు అదేదో మనకు ఫ్రీగా సర్వీస్ చేస్తున్న ఉద్దేశంతో దాన్ని వాడుకుంటే అది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లివర్ ఫ్యాటీ లివర్తో బాధపడేటాలు తప్పకుండా ఈ ఒక ప్రక్రియ చేయండి. మనం టీవీ ద్వారా వచ్చే ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఎందుకంటే లోక కళ్యాణార్థం ప్రతి ఒక్క వ్యక్తి రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫ్యాటీ లివర్ సమస్యతో దాన్ని పట్టించుకోక 5-6 సంవత్సరాల తర్వాత లివర్ సోరియాసిస్ వచ్చి పొట్ట ఇంతలా ఉబ్బి మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారు.
కాబట్టి గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా చేసుకోకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఈ యొక్క చిన్న అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల్లో మనకు అందరూ తెలిసిన మన అమ్మమ్మలు నానమ్మలు జీవించిన ఏరియాలో మనం హైదరాబాద్లో జీవనం గడుపుతున్నా కూడా మహబూబ్నగర్ లేకపోతే నల్గొండ జిల్లాలో గుంటూరు జిల్లాలో ఏదో ఒక విలేజ్లో మనకు పట్టు ఉంటుంది. ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తులకు ఈ 3 చెట్లు తెలిసి ఉంటాయి. ఇది తప్పకుండా ప్రయత్నం చేసి అందరూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలన్న ఉద్దేశంతో, విద్య అనేది నలుగురు పంచాలన్న ఉద్దేశంతో నేను ప్రతి యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఈ విధంగా అనేక చిట్కాలు చెప్తున్నా. కాబట్టి ఎవరు చెప్పని చిట్కాలు ఇవన్నీ, ఎందుకంటే వాళ్ళకు వైద్యానికి ఇబ్బంది పడతాయి. మేమంటే నేను మోస్ట్ డేంజరస్ జబ్బులతో వస్తారు. ఇప్పుడు పార్కిన్సన్ అని మా దగ్గరికి వస్తారు. దీనికి వరల్డ్ ట్రీట్మెంట్ లేదంటారు. గ్లకోమా నీటి కాసుల జబ్బు నేను ఆ ఐ హాస్పిటల్ ఈ హాస్పిటల్ 10 ఏళ్ల నుంచి చుక్కల మంది వేసుకుంటున్నాను సార్ అని వస్తారు మా దగ్గరికి. అంటే ఇవన్నీ మా గురువులు చెప్పేది ఏంటంటే మన చిట్టు అదేంటంటే ఉఫ్ అంటే పోయేది. అవి ఇంట్లో ఎవరికైనా చెప్పాలి. ఎవరైనా మాకు 26 ఫోన్లు మొబైల్ ఫోన్లు ఉన్నాయి మా ఇన్స్టిట్యూషన్కు. ఎవరు వచ్చినా ఎవరైనా రిక్వెస్ట్ చేసి ఏమైనా చెప్పండి సార్ నేను ఊర్లో ఉంటా అంటే వాళ్ళకి అన్నీ చెప్తుంటాం మేము, తెచ్చుకొని చేసుకుంటారని. ఎందుకంటే అట్లా అలవాటు కావాలి, చెట్లను పెంచాలి. ఎంతోమంది మహానుభావులు చెట్లను అభివృద్ధి చేస్తానికి కొన్ని వందల మంది వేల మంది దాని మీద కృషి చేస్తారు. ఇప్పుడు ఏంటంటే దేశీయ వ్యవసాయం చేస్తానికి అనేక మంది, ఇప్పుడు దానికి ఏంటంటే దేశీయ విత్తనాలతో వ్యవసాయం చేసేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలు వాడడం వల్లే మనము వరి అన్నం, చాలా మంది వరిని బంద్ చేయండి జొన్నలు సద్దలు తినవని అనేది. కానీ వరి అన్నం తింటే ఒకప్పుడు దొర ఇట్లా మీసాల మీద వరి ఇట్లా మెతుకు పెట్టుకొని బయటకు వచ్చిన చరిత్రలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు ఏంటంటే ఈ కెమికల్ వాడడం వల్లే మనము దీన్ని పొల్యూట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే అన్నం దైవాంశ స్వరూపం అంటారు, కానీ జొన్నలు దైవాంశ స్వరూపం అనరు. కాబట్టి వరి అన్నం శ్రేష్టకరము. దాన్ని పండించుకోవడానికి ఎంతోమంది ఇప్పుడు ఫామ్ హౌస్లని కట్టుకుంటారు. 2 ఎకరాలలో కనుక కల్టివేషన్ చేసుకుంటే ఒక 4 ఆవులు పెంచుకుంటే చాలు. అట్లా ఆవు పాలు కనుక చాలా మందికి మన కిడ్నీ సమస్యతో వచ్చే వాళ్ళని ఉదయం ఒక పెద్ద గ్లాసు సాయంత్రం ఒక పెద్ద గ్లాసు ఆవు పాలు తాగమని చెప్తాం. ఒకతను అయితే ఎంతో మంది నేను చెప్తే ఆవులు కొన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు వెన్న, ఆవు నెయ్యి శ్రేష్టకరం అని. దాని గురించి మేము ప్రత్యేకంగా చెప్తుంటే ఇంత విశిష్టత ఉంటుందా అని ఎంతోమంది కొనడం జరిగింది. అందుకనే లివర్ సమస్యతో బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఎందుకంటే ఈ యొక్క మన టీవీలో వచ్చే అంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోని అందరూ షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే లోక కళ్యాణార్థము ఈ లివర్ సమస్యలతో, ఫ్యాటీ లివర్తో 100కు 63 మంది గణాంక లెక్కల ప్రకారం ఉన్నారు. అంటే ఈరోజు కల్తీ ఆయిల్తో వాడేవాళ్ళు. కాబట్టి తప్పకుండా ఇది ఏంటంటే నలుగురు ఈ విషయం తెలిస్తే మీరు వాళ్ళకు వైద్యం చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఒక వీడియో షేర్ చేస్తారనుకోండి, వాళ్ళు ఎవరైనా ఫ్యాటీ లివర్తో బాధపడే వాళ్ళు ఉంటే అది చేసుకుంటే ఈ వీడియో పంపించిన వాళ్ళు 100 ఏళ్ళు జీవించాలని అంటారు. ఒక మంచి సహాయం చేసిన వాళ్ళు అయితే తప్పకుండా షేర్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా.